గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై రాహుల్ గాంధీ బర్త్డే కేక్ను కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ప్రజల కష్ట నష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకున్న నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. బడుగు బలహీన వర్గాలు అత్యున్నత స్థాయికి ఎదగాలనే ఆకాంక్షతో ఎస్సీ బీసీ రిజర్వేషన్ల కోసం దేశ ప్రతిపక్ష నాయకుడిగా నిరంతరం పోరాడుతున్నారని చెప్పారు. రాహుల్ గాంధీ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు సమర్థవంతంగా అందించేలా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతాయుతంగా కృషి చేస్తుందని తెలిపారు. భారతదేశానికి ఒక నమ్మకంగా పేద బలహీన వర్గాల వారు ఈ దేశంలో అన్ని రంగాల్లో రాణించాలి, సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా న్యాయం జరగాలి, రైతులకు మంచి జరగాలి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజల కష్ట నష్టాలు తెలుసుకొని చదువుకున్న విద్యార్థులు ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నారు, చదువుకోవాలని ఆతృత పడేవారు అన్ని విభాగాల వర్గాల వారిని కలుస్తూ భారతదేశంలో పేద బలహీన వర్గాల బహుజనులు ఈ దేశానికి అత్యున్నత స్థాయిలో ఉండాలని, బీసీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్లు చేయాలని చెప్పి దేశానికి ఒక నమ్మకమైన నాయకుడిగా ద హోప్ ఆఫ్ ద నేషన్ గౌరవ ఆల్ ఇండియా కాంగ్రెస్ సిడబ్ల్యూసి మెంబర్, దేశంలో ప్రతిపక్ష నాయకుడిగా చక్కని పాత్ర వహిస్తూ దేశం పక్షాన నిరంతర పోరాటం చేస్తున్న మా అందరి యువ నాయకులు గౌరవ రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా మరి యావత్ భారతదేశంలో గ్రామ గ్రామాలను తిరుగుతాం. ఈరోజు పెద్దపల్లి జిల్లాలో అదే మాదిరిగా రామగుండం నియోజకవర్గంలో టౌన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవడం నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే రాహుల్ గాంధీ ఆశయాలు ఉన్నాయో పేద ప్రజలకు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకుపోవడం, ఈ తెలంగాణను రేజింగ్ తెలంగాణగా వారి యొక్క సూచనలతో రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా నాయకుడు శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ పెద్దపల్లి జిల్లాలో ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజా సంక్షేమాలు అర్హులైన వారికి అందిస్తూ రాహుల్ గాంధీ గారి ఆలోచనలను వారి యొక్క సూచించిన మార్గాన్ని బీసీ బలహీన వర్గాల వారిని అన్ని రకాలుగా ముందు స్థాయిలో ఉంచే విధంగా ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ముందుకు సాగాలని కోరుతూ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాల్వలింగ స్వామి, మహంకాళ స్వామి, కొలిపక్క సుజాత, మల్లయ్య, పాతపల్లి ఎల్లయ్య, దీడి బాలరాజు, ముస్తఫా, పెద్దెలి ప్రకాష్, గట్ల రమేష్, బొమ్మక రాజేష్, సుతారి లక్ష్మణ్ బాబు, కొప్పుల శంకర్, కళ్యాణి, సింహాచలం, దొంత శ్రీను, కొమ్ము వేణు, దాసరి విజయ్, యాగూబ్, సామమూర్తి, కౌటం సతీష్, ధూళికట్ట సతీష్, గడ్డం శ్రీనివాస్, మాలం మధు, దాసరి విజయ్ తదితరులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.